డోన్పల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జాతర రథోత్సవం వైభవంగా జరిగింది. ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని వారిపై కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 6 లక్షల మంది భవన యజమానులకు ట్రేడ్ లైసెన్స్ తీసుకుని రెన్యువల్ చేసుకుని మరో 1.5 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. మార్చి నెలాఖరుకు రూపాయలు 600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగపూర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. డేటా ఇంజనీరింగ్ లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందని పేర్కొన్నారు. 2021 నుంచి 2024 మధ్యలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. మార్చి 1 లోపు అప్లై చేసుకోవాలన్నారు. ఏపీలో మిర్చి ధరలు తగ్గడం రాష్ట్రంలో రాజకీయంగా ఘాటెక్కిస్తోంది. గత సీజన్ వరకు క్వింటాల్ రూపాయలు 21,000కు పైగా పలికిన ధర ఒక్కసారిగా రూపాయలు 13,000కు పడిపోయింది. డిమాండ్ తగ్గడంతో కొనుగోలు మద్దతు ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వేసవి ఇంకా పూర్తిగా రాకుండానే విద్యుత్ వినియోగం పీక్స్ కు చేరుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా 16,293 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలు వాడేశారు. ఈ నెలలోనే 5న 15,820 మెగావాట్ల వాడకం చరిత్ర సృష్టిస్తే ఆ రికార్డును తాజా వాడకం రోజుల వ్యవధిలోనే దాటేసింది. వ్యవసాయంపై అవగాహన లేని సీఎం రేవంత్ నిర్వాహకం వల్ల 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. పంటల కోసం అదనపు ఖర్చు చేయొద్దని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశారు. ఇస్రో నిర్వహిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్రామ్ యువికాకు రిజిస్ట్రేషన్లు ఈ నెల 24 నుంచి మొదలు కానున్నాయి. వచ్చే నెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. 8వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. ఎంపికైన వారికి మే నెలలో 2 వారాల పాటు స్పేస్ టెక్నాలజీ సైన్స్లో శిక్షణ ఇస్తారు.